కుటుంబ పాలన విషయంలో అంటే వారి కుటుంబ సభ్యులను ఏమన్నా అంటేనేమో ఈ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటారు. మిగతా వాళ్ళకు ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడానికి, సొంత పక్షం వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళను కూడా నరికి లేదంటే ఉప్పు పాత్ర వేయడానికి మాత్రమే పనిచేసేలాగా ఒక ఉగ్రవాదుల్లాగా తయారు చేస్తూ ఉంటారు ఈ కార్యకర్తల్ని. ఈ కార్యకర్తలు కూడా ఎలా ఉంటారు అంటే నిజంగా వీళ్ళు ఏమైనా కొన్ని పదవులు తెచ్చుకోగలిగిన వాళ్ళు ఉంటారా అంటే పదవులన్నీ వేరే క్రిమి లేయర్కి వెళ్ళిపోతాయి. ఈ జెండాలు పట్టుకున్న వాళ్ళు ఇక అలాగే జెండాలు పట్టుకొని ఉంటారు. ఏదో ఒక చిన్న సాయం, ఏదో ఒకటి వాళ్ళకి ఏదైనా వాళ్ళ స్కూల్దో లేదంటే హాస్పిటల్స్దో ఇది చూసుకొని మాకు చాలా సాయం చేశారు అనుకుంటారు. ఇంట్లో ఉన్న పెళ్ళాం బిడ్డలను కూడా పట్టించుకోరు. కానీ వాళ్ళ నాయకుడికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా జరిగింది అంటే వీళ్ళు విలవెల్లాడిపోతూ ఉంటారు కార్యకర్తలు. ఇలాంటి వాళ్ళే వాళ్ళకి కావాలి. ఇదే కుటుంబ పాలన అంటారు. ప్రతి రాష్ట్రంలో ఇదే తంతు. ప్రాంతీయ పార్టీలు వెలగబెడుతున్నది కుటుంబ పాలనలు మాత్రమే. ఓపెన్గా స్ట్రైట్గా చెప్తున్నాను. నిజానికి దీనికి ఒక హద్దు అంటే లేకుండా ఉన్నారు వీళ్ళు. ఒక హద్దు, ఒక లిమిట్ కూడా లేకుండా ఈ కార్యకర్తలు వాళ్ళ కుటుంబాల కోసం, కుటుంబ పాలనల కోసం పనిచేస్తూ ఉన్నారనమాట. అంటే రాష్ట్రానికి వచ్చే వరకు వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రాంతీయం చెబుతారు, పవర్కి వచ్చే వరకు ఏం చెబుతారు, కుటుంబం చెబుతారు. రాష్ట్రానికి వచ్చే వరకు ప్రాంతీయం, అధికారానికి వచ్చే వరకు కుటుంబం. వీళ్ళందరినీ కూడా ఈ గ్రౌండ్లో ఉన్న కార్యకర్తల్ని ఒక ఉన్మాదుల్లాగా తయారు చేస్తారు, ఒక మానసిక వికలాంగుల్లాగా తయారు చేస్తున్నారు ప్రాంతీయ పార్టీలు. అలా తయారు చేసి వాళ్ళని అలా వాడుకుంటున్నారు. అందుకే ఇంకొక నేషనల్ పార్టీ లాంటి పార్టీలు అంత ఉన్మాదంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇలా తయారు చేసి కూర్చోబెడతారు. ఇక్కడ ఇంత బలంగా పనిచేస్తున్నారు. ఇది కుటుంబ పాలన. రైట్. ఇక నెంబర్ 3 కులోన్మాదం.